రండి ఈరోజు మనం కార్ల్ సెగాన్ రాసిన ఒక అద్భుతమైన పుస్తకం కాస్మోస్ ప్రపంచంలోకి ప్రయాణిద్దాం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు సుమా, మన విశ్వాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపించే ఒక అద్భుతమైన యాత్ర. ఇక మొదలుపెట్టేద్దామా? ఈ పుస్తకం మొదలవడమే ఒక అద్భుతమైన వాక్యంతో మొదలవుతుంది. ఈ అపారమైన విశ్వంలో మనం ఒక చిన్న భాగమనే సత్యం మనలో ఒకేసారి ఎంతో వినయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. మన ప్రయాణం ఎక్కడో దూరంగా కాదు, ఇక్కడే మన భూమి మీదే మొదలవుతుంది. కార్ల్ సెగాన్ మన భూమిని ఒక పెద్ద విశ్వసముద్రం ఒడ్డున ఉన్న తీరంతో పోల్చారు. మనం ఆ సముద్రంలోకి ఇంకా అడుగుపెట్టలేదు, కేవలం ఒడ్డున నిలబడి చూస్తున్నాం. ఈ విశాల విశ్వంతో పోల్చి చూస్తే మన మానవజాతి ఇంకా పసిపిల్లల్లాంటిది, కాని మనకు అంతులేని ఆసక్తి, అపారమైన ధైర్యమున్నాయి. ఈ విశ్వరహస్యాలను తెలుసుకునే మన ప్రయాణం నిజానికి ఇప్పుడే మొదలైంది. సరే, ఇప్పుడు విశ్వం నుంచి మళ్లీ మన గ్రహం వైపు వద్దాం. ఈ అనంతమైన విశ్వంలో మన భూమి నిజంగా ఒక స్పెషల్, జీవంతో కలకలలాడుతున్న అద్భుతమైన ప్రదేశం. దాని కథేంటో కొంచెం లోతుగా చూద్దాం. ఈ హైకే పీతల కథ ఉంది చూశారా? ఇది పరిణామ సిద్ధాంతాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తుందో తెలుసా? ఇక్కడ కేవలం ప్రకృతి మాత్రమే కాదు, మన మనుషుల నమ్మకాలు, కథలు కూడా ఒక జాతి భవిష్యత్తును ఎలా మార్చేయగలవో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదా. అంటే చూడండి, ఆ పీతల కథ, మన కథ, ఒక చెట్టు కథ అన్నీ రాసింది ఒకే భాషలో. అదే డిఎన్ఏ. మనందరం అంటే భూమి మీద ఉన్న ప్రతి జీవి ఒకే పదార్థంతో తయారయ్యాము. మనందరి మూలం ఒక్కటే అనమాట. సరే, భూమి నుంచి పైకి చూస్తే ఆకాశం వైపు మన పూర్వీకులు ఎప్పుడూ సమాధానాల కోసం వెతికారు. ఆ వెతుకులాటలోనే రెండు వేర్వేరు దారులేర్పడ్డాయి. ఒకటి సరైన దారి, జ్ఞానం వైపు తీసుకెళ్లేది. మరొకటి మూఢనమ్మకాల వైపు నడిపించేది. ఇక్కడే అసలు విషయం ఉంది. నిజమైన సైన్స్కి, సైన్స్లాగా కనిపించే నమ్మకాలకి మధ్య తేడా ఏంటి? సైన్స్ ఎప్పుడూ తనను తాను ప్రశ్నించుకుంటుంది, ఆధారాలు వెతుక్కుంటుంది. కాని జ్యోతిష్యంలాంటివి అలా కాదు. అయినా సరే, సైన్స్ కంటే ఇలాంటి నమ్మకాలకే ఎక్కువ ఆదరణ ఉండటం కొంచెం ఆందోళన కలిగించే విషయమే అని సాగనంటారు. అప్పట్లో టైకో బ్రాహే లాంటి గొప్ప ఖగోళ శాస్త్రవేత్తలు కూడా కొన్ని నిజాలు చాలా ప్రమాదకరం, అవి అందరికీ తెలియకూడదు అనుకునేవారు. కాని ఇప్పటి సైన్స్ అలా కాదు కదా. జ్ఞానాన్ని పంచుకోవడం వల్లే సైన్స్ ముందుకు వెళుతోంది. కాని మన జిజ్ఞాస, మన తెలుసుకోవాలనే తపన మనల్ని ఆ విశ్వసముద్రపు ఒడ్డున ఆగిపోనివ్వలేదు. మనం వాయేజర్ లాంటి రోబోటిక్ నౌకల ద్వారా కొత్త ప్రపంచాలను వెతుక్కుంటూ మన ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మన మొదటి స్టాప్ శుక్రుడు. అదొక విషపూరితమైన నరకం లాంటి గ్రహం. అంతా మేఘాలతో కప్పబడి ఉంటుంది. మనకు తెలిసిన జీవం అక్కడ బతకడం అసాధ్యం. ఆ తర్వాత మనం అంగారకుడి దగ్గరికి వెళ్ళాం. అక్కడ కాలువలున్నాయని, జీవం ఉందని ఎంతగా ఊహించుకున్నాం. కాని తీరా చూస్తే ఆ కాలువలు గ్రహం మీద లేవు, మన కళ్లల్లో, మన ఆలోచనల్లోనే ఉన్నాయి. మనం ఎంత ఒంటరిగా ఫీలవుతున్నామో చెప్పడానికి ఇదొక మంచి ఉదాహరణ. ఇక మన ప్రయాణంలో ముందుకు వెళ్తే బృహస్పతి, అది దాదాపుగా ఇంకొక సూర్యుడవ్వాల్సింది, కాని కాలేకపోయింది. దాని చుట్టూ దానికంటూ సొంతంగా ఒక చిన్న సౌరవ్యవస్థే ఉంది, అద్భుతమైన చంద్రులతో. అలాగే శనిగ్రహం దగ్గరికొస్తే ఆ వలయాలు చూశారా? అవి ఒకే ముక్క కాదు, లెక్కలేనన్ని మంచు ముక్కలు, రాళ్ళు. అదొక అద్భుతమైన నాట్యమన్మాట. ఇన్ని గ్రహాలు, ఇన్ని ప్రపంచాలు చుట్టి వచ్చాక మన ప్రయాణం మనల్ని మళ్ళీ మన ఇంటికి తీసుకొస్తుంది, మన చిన్న నీలి గ్రహం దగ్గరికి, మన గురించి మనం ఆలోచించుకోవడానికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనమెవరం? మనం ఈ విశ్వంలో ఒక భాగం. ఈ విశ్వమే తన గురించి తాను తెలుసుకునేందుకు మన రూపంలోకొచ్చింది. మనమే నక్షత్ర పదార్థంతో తయారై నక్షత్రాల గురించి ఆలోచిస్తున్నాం. కాని మనలో ఇంకా కొన్ని పాత అలవాట్లు పోలేదు. మనం ఎంత తెలివైన వాళ్లమైనా మనల్ని మనమే నాశనం చేసుకునే పనుల మీద విపరీతంగా ఖర్చు పెడుతున్నాం. ఈ కోట్ చూడండి, మనం ఒక్కరోజు మాత్రమే బతికే సీతాకోకచిలుకల్లాంటి వాళ్ళం, కాని అదే శాశ్వతమనుకుంటాం. ఈ ఆలోచనే మనల్ని ఈ భూమి మీదున్న 400 కోట్ల సంవత్సరాల జీవపరిణామ వారసత్వాన్ని ప్రమాదంలో పడేస్తుంది. అందుకే ఈ విశ్వాన్ని అన్వేషించడమంటే చివరికి మనల్ని మనం అన్వేషించుకోవటమే. ఈ ప్రయాణం చివర్లో మన ముందు ఒకే ఒక పెద్ద ప్రశ్న మిగులుతుంది. భూమి కోసం ఎవరు మాట్లాడతారు? మన కథ ఏమవుతుంది? ఆ సమాధానం
మన చేతుల్లోనే ఉంది.